నేను ఇంతకుముందు కూడా చెప్పా, నా యూట్యూబ్ నెట్వర్క్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే హైడ్ చేస్తుంటాయో మెజారిటీ మీడియా దాన్ని హైలైట్ చేస్తూ ఉండటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెజారిటీ మీడియా తొక్కేస్తుంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి వీళ్ళు అవాయిడ్ చేసిన విషయాలు కూడా రాస్తున్నాను కాబట్టి నాకు వైసీపీ ముద్ర ఇచ్చు. సాక్షిని వాళ్ళోళ్ళు కూడా పెద్దగా చదవరు, ఈనాడు జ్యోతి వాళ్ళకి ఎగనెస్ట్గానే రాసుకొస్తారు. కాబట్టి అందులో ఉన్నటువంటి వార్తలు ఏవైతే అవాయిడ్ అవుతుంటాయో రాష్ట్రానికి సంబంధించి మంచి జరిగే కూడా హైలైట్ చేయాలి కదా. మన రాష్ట్రం మంచి కోసం చూడాలి కానీ ఎవడో ఒక నాయకుడు మంచి కోసం కాదు కదా చూసుకోవాల్సింది. జగన్ వచ్చినా రేపు చంద్రబాబు వచ్చినా మంచి చేస్తే మంచి అనే చెప్తాం కానీ చెడు అని చెప్పను నేనైతే. ఖచ్చితంగా చెడు చేసినప్పుడు చెడు అనే చెప్తా, అది మంచి అని చెప్పలేను. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నా వీడియోలు ఫాలో అయ్యేటువంటి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, జగన్కి షాక్ ఇచ్చింది కాపు రామచంద్రారెడ్డిది పెట్టా వీడియో, కేసినేని నానిది పెట్టా. నేను రెండిట్లలో కూడా ఏం జరుగుతుంది అన్నటువంటి పెట్టా. అట్లాగే ఈవెన్ మాగుంటోళ్ళు వెళ్ళిపోతారన్న ప్రచారం జరుగుతుంది, అది జగన్కి షాక్ అవుతుంది అన్నది కూడా పెట్టా. దేనికదే వార్తగానే ఉండాలి. ఇలాంటిది వదంతి అయితే వదంతనినే ఉండాలి. ఇప్పుడు నిన్న కాపు రామచంద్రారెడ్డి గుడ్ బై అన్నాడు. నేను మా ఆవిడతో కలిసి కళ్యాణదుర్గం రాయదుర్గం 2 చోట్ల పోటీ చేస్తున్నారు, వెరీ గుడ్, కవర్ చేయాలి, అది తప్పే లేదు, బాధ్యతాయుతమైనటువంటి కవరే. కేసినేని నానిది ఏమన్నా నిన్ననే కదా మాట్లాడింది. కేసినేని నాని బాబుకి నేను నచ్చినప్పుడు ఏం చేస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, నేను మళ్ళీ 3వ సారి ఖచ్చితంగా గెలుస్తాను, నేను ఎంపీగా ఉంటానని చెప్పాడు. రాయాలి కదా అది. ఇవాళ పొద్దున అదే కేసినేని నాని క్లియర్గా చెప్పేశారు, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా, పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. నిన్న అది రాయలేదు, ఇవాళ ఇది రాస్తారు లేదో తెలియదు. కాపు రామచంద్రారెడ్డిది రాయండి, అట్లాగే వైసీపీలో అసంతృప్తులు రాయండి, తెలుగుదేశం పార్టీలోది కూడా రాయాలి కదా. కేసినేనిది రాయాలా, అట్లాగే వాళ్ళు దేవినేని ఉమాకిను అక్కడ ఉన్నటువంటి సుబ్బారావుకి మధ్యన గొడవ రాయొచ్చు, తిరువూరులో జరిగినటువంటి గొడవలు రాయాలి కదా. బట్ ఒకటి అంటే తెలుగుదేశంలో ఎంత అల్లరి జరిగినా కవర్ చేసుకొస్తాం, కవరేజ్ చేసుకొస్తాం. అదే ఆంధ్రజ్యోతి అయితే మరీ అడ్డకోలుగా కేసినేనికి వ్యతిరేకంగా పెద్ద కథనం రాసేసింది, బెదిరిస్తున్నాడు అనేసి. మరి వీళ్ళని బెదిరింపనరా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విషాన్ని నిత్యం నింపుతా, వార్తల్లాగా కాకుండా ఒక ఎజెండాతో మన మెదళ్లలో చూపిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని జనం ఎలా అర్థం చేసుకుంటారు కానీ అసహ్యం అయితే పుడుతోంది.